బెంజమైడ్. సో బెంజమైడ్ అంటే PHCONH2 బెంజమైడ్. సో బెంజమైడ్కి NaNO2 హెచ్సిఎల్ యాడ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఫస్ట్ PHCON2+ ఫామ్ అవుద్ది. N2+ బయటికి వెళ్ళిపోయి PHCOOH ఫామ్ అవుతుంది, బెంజోయిక్ యాసిడ్. సో బెంజమైడ్ మీద NaNO2 హెచ్సిఎల్ యాడ్ చేస్తే బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అండ్ బెంజోయిక్ యాసిడ్కి LiAlH4 యాడ్ చేసినప్పుడు యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ రెడ్యూస్ అయ్యి కరస్పాండింగ్ ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది, ప్రైమరీ ఆల్కహాల్. ఇన్ కేస్ ఒకవేళ బెంజమైడ్ మీద డైరెక్ట్లీ LiLH4 యాడ్ చేస్తే మనకి CO గ్రూప్ రెడ్యూస్ అవుతుంది, కరస్పాండింగ్ ఎమీన్ ఫామ్ అవుతుంది, బెంజైల్ ఎమీన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి CO గ్రూప్ ఏదైతే ఉందో ఆ CO గ్రూప్ మాత్రమే రెడ్యూస్ అయింది. థాలమైడ్. సో థాలమైడ్ వచ్చేసి మనకి బెంజీన్ మీద CONH2 అండ్ CONH2. సో ప్రీవియస్ రియాక్షన్తో మీరు కంపేర్ చేసుకుంటే ఎక్సెస్ ఆఫ్ HNO2 యాడ్ చేసినప్పుడు NH2 ప్లేస్లో మనకి సింపుల్గా ఏమొస్తుంది COOH. ఇట్ ఈస్ అ థాలిక్ యాసిడ్. అండ్ థాలిక్ యాసిడ్ మనం హీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి OH గ్రూప్ ఉంది, ఇక్కడ మనకి OH గ్రూప్ ఉంది. సో డీహైడ్రేషన్ జరుగుతుంది అండ్ కరస్పాండింగ్ థాలిక్ ఎన్హైడ్రేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరోఫామ్ KOH 1 ఈక్వలెంట్ యాడ్ చేశారు. జనరల్గా రియాక్షన్ ఏంటి, మనకి RNH2 మీద క్లోరోఫామ్ ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే RNC ఫామ్ అవుద్ది. అయితే మనకి ఎలక్ట్రోఫైల్ ఎవరంటే CCl2. సో మనకి CCl2 ఎలక్ట్రోఫైల్ కాబట్టి ఏ నైట్రోజన్ అటాక్ అవుతుంది, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అవుతుంది. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అంటే నైట్రోజన్ కాంపౌండ్లో స్ట్రాంగ్ బేస్. సో ఈ కేసులో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ బేస్ ఎవరు అంటే ఏలిఫాటిక్ నైట్రోజన్. ఇది ఏరోమాటిక్ నైట్రోజన్, రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో క్లోరోఫామ్ మీద అటాక్ అయ్యేది ఎవరు అంటే క్లోరోఫామ్ నుంచి వచ్చే ఎలక్ట్రోఫైల్ డైక్లోరోకార్బన్ మీద అటాక్ అయ్యేది ఎవరంటే ఈ నైట్రోజన్ అటాక్ అవుతుంది. దేర్ ఫోర్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఏరోమాటిక్ ఎమీన్ అలాగే ఉంటుంది అండ్ ఏలిఫాటిక్ నైట్రోజన్ ఎమీన్ విల్ బి కన్వర్టెడ్ టు ఐసోసైనైడ్. ఇట్ ఈస్ అ కార్బైల్ ఎమీన్ టెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, టెర్షరీ కార్బన్ దగ్గర ఎమీన్ ఉంది. సో ఇట్ ఈస్ అ ప్రైమరీ ఎమీన్. ప్రైమరీ ఎమీన్కి HNO2 యాడ్ చేస్తే సో మనకి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, NH2 ప్లేస్లో N2+ వస్తుంది. తర్వాత N2+ వెళ్ళిపోయి C+ వస్తుంది. రింగ్ ఎక్స్పాన్షన్ మైగ్రేషన్ ఇక్కడ లేదు కాబట్టి ఆ C+ మీద OH అటాక్ అవుతుంది. POCl3 పిరిడిన్. సో ఆల్కహాల్ మీద POCl3 పిరిడిన్ యాడ్ చేస్తే E2 మెకానిజం ద్వారా డీహైడ్రేషన్ జరిగి స్టేబుల్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ ఆల్కిన్ రావచ్చు, ఈ టైప్ ఆఫ్ ఆల్కిన్ రావచ్చు. ఈ 2 ఆల్కిన్స్లో స్టేబుల్ ఆల్కిన్ మేజర్. సో ఆల్కహాల్ మీద POCl3 పిరిడిన్ డీహైడ్రేషన్ పాసిబిలిటీ. NO2 మెటా పొజిషన్లో ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు మెటా పొజిషన్. అండ్ అమోనియం హైడ్రోజన్ సల్ఫైడ్ 2 NO2 గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక NO2కి గ్రాంటెడ్గా రిడక్షన్ తీసుకోవాలి. 2 NO2 గ్రూప్స్ ఉన్నప్పుడు ఒక NO2కి గ్రాంటెడ్ రిడక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ FeHCl, ఇట్ ఈజ్ ఆల్సో రెడ్యూసింగ్ ఏజెంట్. నైట్రో గ్రూప్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ మనకి 1,3-డైఎమినోబెంజీన్ ఫామ్ అవుతుంది. 1,3-డైఎమినోబెంజీన్. నెక్స్ట్ బెంజమైడ్. సో ఇది మనకి బెంజమైడ్కి Br2NaOH యాడ్ చేస్తే మనం గుర్తు చేసుకోవాల్సింది హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్. సో సింపుల్గా ఆన్సర్ ఏం రాయాలి, CO గ్రూప్ని తీసేయాలి, ఈ CO గ్రూప్ని తీసేయాలి. దేర్ ఫోర్ ఫైనల్ ఆన్సర్ ఎనిలీన్. CO గ్రూప్ని రిమూవ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎనిలీన్. సో దిస్ కాంపౌండ్ ఈజ్ ఎనిలీన్ and also called benzenamine. Next, seventh one, it is a imide functional group. So imide meeda Br2OH minus, it is also Hoffman bromide. ఈ కేసులో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి OH మైనస్ అటాక్ అయిందని తీసుకుంటే COOH.
అండ్ రిమైనింగ్ వచ్చేసి CONH మైనస్ NH2 లాగా, అంటే హైడ్రాలసిస్ తీసుకొని. ఇప్పుడు ఆన్సర్ ఏం రాయొచ్చు, సింపుల్గా ఇక్కడున్న CO గ్రూప్ని రిమూవ్ చేసి కరస్పాండింగ్ ప్రొడక్ట్ రాయొచ్చు. సో ఇట్ ఈస్ అ హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ ఐమైడ్ ఫంక్షన్ గ్రూప్కి. సో మనకి బెంజిన్ మీద NH2 ఉంది, COOH ఉంది, దట్ ఈస్ యాంథ్రానిలిక్ యాసిడ్. యాంథ్రానిలిక్ యాసిడ్. 8th క్వశ్చన్, అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో ఐమైడ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ Br2OH మైనస్ ఉంది. ఐమైడ్ ఫంక్షనల్ గ్రూప్కి Br2OH మైనస్ ఉంటే అగైన్ హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. సో మనం ఏం చేస్తామంటే OH మైనస్ అటాక్ చేస్తాం, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది, హైడ్రాలసిస్ జరిగి కరస్పాండింగ్ బెంజోయిక్ యాసిడ్ అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు బెంజమైడ్. సో ఈ బెంజమైడ్కి హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ జరుగుతుంది అండ్ కరస్పాండింగ్ ఎనిలీన్ ఆర్ బెంజనమైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థాలిక్ ఎన్హైడ్రైడ్కి అమోనియాతో హీట్ చేశారు. సో థాలిక్ ఎన్హైడ్రైడ్కి అమోనియాతో హీట్ చేసినప్పుడు ఈ ఎన్లోన్ పెరటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది, ఎన్లోన్ పెరటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ NH2 గ్రూప్ ఉంది, ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఉంది. సో మళ్ళీ మనకి డీహైడ్రేషన్ జరిగి కరస్పాండింగ్ థాలిమైడ్ ఫామ్ అవుతుంది, కరస్పాండింగ్ థాలిమైడ్. ఇట్ ఈస్ అ థాలిమైడ్. అండ్ ఈ థాలిమైడ్ మీద KH యాడ్ చేసినప్పుడు ఈ థాలిమైడ్ అనేది మోర్ ఎసిడిక్ దాన్ వాటర్, మోర్ ఎసిడిక్ దాన్ వాటర్. సో ఇక్కడ ఏమవుతుందంటే మోర్ ఎసిడిక్ దాన్ వాటర్ కాబట్టి ఈ ఐమైడ్ ఫంక్షన్ గ్రూప్ దగ్గర యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి న్యూక్లియోఫైల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ న్యూక్లియోఫైల్ కాబట్టి మనకి కరస్పాండింగ్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి లీవింగ్ గ్రూప్ ఉంది అండ్ N- అనేది స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. సో వీ ఎక్స్పెక్ట్ SN2 టైప్ ఆఫ్ రియాక్షన్. సో న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది, లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోద్ది. దేర్ ఫర్ కరస్పాండింగ్ స్ట్రక్చర్ దిస్ ఈజ్ కరస్పాండింగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ NaOH H2O హీట్ అంటే హైడ్రాలసిస్. అండ్ ఇక్కడ హైడ్రాలసిస్ జరిగే ఫంక్షన్ గ్రూప్ ఏంటంటే ఐమైడ్కి హైడ్రాలసిస్ జరిగి అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ ద కరస్పాండింగ్ థాలిక్ యాసిడ్ అండ్ కరస్పాండింగ్ ఆల్ఫా ఎమినో యాసిడ్, ఆల్ఫా ఎమినో యాసిడ్. సో ఇది మనకి ఫైనల్ ప్రొడక్ట్. ఈ రియాక్షన్ మొత్తాన్ని ఏమంటాం మనం, గేబ్రియల్ థాలిమైడ్ సింథసిస్, గేబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. ఆల్కైల్ క్లోరైడ్ అమోనియా యాడ్ చేసినప్పుడు ప్రైమరీ ఎమిన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 1 2 3 కార్బన్స్ కాబట్టి నేను సింపుల్గా C3 3 2 5 2 7 C3H7NH2 ప్రైమరీ ఎమిన్, C3H7 taken twice second NH secondary amine, tertiary amine and quaternary amine ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం RCl ప్లస్ అమోనియా రియాక్షన్ తీసుకుంటే మిక్చర్ ఆఫ్ ఎమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఒకవేళ అమోనియా ఎక్సెస్ తీసుకుంటే ప్రైమరీ ఎమీన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది అమోనియా ఎక్సెస్ తీసుకుంటే. అదే ఆల్కైల్ క్లోరైడ్ ఎక్సెస్ తీసుకుంటే టెర్షరీ ఎమీన్ క్వాటర్నరీ ఎమీన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, క్వాటర్నరీ ఎమీన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ KNO2. సో KNO2తో మనకి SN2 రియాక్షన్, AgNO2తో SN1 రియాక్షన్. సో SN2 ప్రకారం మనకి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఏంటంటే లీవింగ్ గ్రూప్ ఉన్న ప్లేస్లో అబోవ్ ద ప్లేన్ ONO ఫామ్ అయింది, ఓ నైట్రైట్.
అదే AgNO2 ఉన్నప్పుడు SN1 మెకానిజాన్ని బేస్ చేసుకొని C+ ఫామ్ అవుద్ది. అండ్ ఎక్కడైతే C+ ఫామ్ అయిందో అక్కడ మనకి అబోవ్ ద ప్లేన్ బిలో ద ప్లేన్ నైట్రో గ్రూప్ అటాక్ అయ్యేది మేజర్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ అ నైట్రైట్ అండ్ ఇట్ ఈస్ అ O నైట్రో అండ్ N నైట్రో. నెక్స్ట్ ఎనిలీన్కి HNO3 H2SO4 288 కెల్విన్తో రియాక్షన్ చేసినప్పుడు ఎలక్ట్రోఫైల్ NO2+ వస్తుంది. సో ఇది మనకి ఓపీ డైరెక్టింగ్ కాబట్టి వీ ఎక్స్పెక్ట్ ఆర్థో పారా యాజ్ మేజర్, బట్ ఇక్కడ మనకి లిటిల్ బిట్ ఎక్సెప్షన్ ఉంటుంది. సో ఆర్థో మనకి O నైట్రో ఎనిలీన్ ఫామ్ అవుతుంది, P నైట్రో ఎనిలీన్ ఫామ్ అవుతుంది, అండ్ M నైట్రో ఎనిలీన్ కూడా ఫామ్ అవుతుంది, మెటా నైట్రో ఎనిలీన్. O నైట్రో ఎనిలీన్, P నైట్రో ఎనిలీన్, మెటా నైట్రో ఎనిలీన్. అయితే జనరల్గా ఆఫ్కోర్స్ పారానైట్రో ఎనిలీన్ మేజర్, నో ప్రాబ్లం, బట్ మెటా ఇక్కడ చాలా తక్కువ ఫామ్ అవ్వాలి. కానీ మెటా సిగ్నిఫికెంట్లీ 47% ఫామ్ అవుతుంది అండ్ 2% మాత్రమే ఆర్థో ఫామ్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటంటే మనం చేసే రియాక్షన్ ఎసిడిక్ మీడియం అవ్వటం వల్ల ఎసిడిక్ మీడియంలో NH2 అనేది NH3+ కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఎనిలీనియం అయాన్ ఫామ్ అయింది. ఈ ఎనిలీనియం అయాన్ మీద ఉన్న NH3+ అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్. సో ఇది మనకి నైట్రేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి మెటా అనేది మేజర్ వస్తుంది, మెటా అనేది సిగ్నిఫికెంట్ అమౌంట్ వస్తుంది. అంటే ఇలా రావడానికి రీజన్ ఎవరంటే నైట్రోజన్ బేసిక్ నేచర్ కాబట్టి. సో నైట్రోజన్ బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెటా కంటెంట్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. నైట్రోజన్ బేసిక్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మెటా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకి టెర్షరీ ఎమీన్ ఉంది. సో టెర్షరీ ఎమీన్ ఎనిలీన్ కన్నా కూడా స్ట్రాంగ్ బేసిక్. సో ఈ కేసులో మెటానే మేజర్ వస్తుంది, సిగ్నిఫికెంటే కాదు, మెటా మేజర్. ఇది ఎక్సెప్షన్ టైప్ నానా. NH2 కన్నా ఏది స్ట్రాంగ్ బేస్ వచ్చినా అక్కడ మెటా అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎనిలీన్కి ఫస్ట్ మనం ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ యాడ్ చేసాం. సో ఈ రియాక్షన్ మనకి ఎసైలేషన్. సో ఎసైలేషన్ జరిగితే కరస్పాండింగ్ ప్రొడక్ట్ మనకి NHCOCH3. ఇప్పుడు మనం Br2Fe యాడ్ చేస్తున్నాం, అంటే ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్. అండ్ మనకు తెలుసు NHCOCH3 అనేది ఓపీ డైరెక్టింగ్ కాబట్టి. సో ఆర్థో ప్లస్ పారా ఫామ్ అవుతుంది. నేను పారా ప్రొడక్ట్ అనేది మేజర్గా తీసుకుంటున్నాను, పారా ప్రొడక్ట్ తీసుకుంటున్నాం బికాస్ సిన్స్ ఇట్ ఈస్ అ మేజర్ ప్రొడక్ట్. నెక్స్ట్ OH- H2O హీట్ హైడ్రాలసిస్. ఎమైడ్కి హైడ్రాలసిస్ అవుతుంది, అండ్ కరస్పాండింగ్ స్ట్రక్చర్ అగైన్ ఎనిలీన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ వస్తుంది, పారాబ్రోమో ఎనిలీన్ ప్లస్ ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఎనిలీన్ మీద COOH SO3H ఉన్నాయి, బ్రోమిన్ వాటర్ ఉంది. బ్రోమిన్ వాటర్ ఆర్ Br2CS2. సో బ్రోమిన్ వాటర్ అండ్ Br2CS2. సో Br2CS2 ఈ కేసులో నేను నెగ్లెక్ట్ చేస్తున్నా, బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తున్నా. సో బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే కరస్పాండింగ్ డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది, డీసల్ఫోనేషన్ జరుగుతుంది. ఫైనల్గా ఎనిలీన్కి బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే ట్రైబ్రోమో ఎనిలీన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఫైనల్ ప్రొడక్ట్ మనకి ట్రైబ్రోమో ఎనిలీన్. అదే ఒకవేళ Br2CS2 తీసుకుంటే ఇది ఎసిడిక్ మీడియం కాదు కాబట్టి డీకార్బాక్సిలేషను డీసల్ఫోనేషను జరగకపోవచ్చు. బేసిక్గా ఇది హైపోథెటికల్ క్వశ్చన్, నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ కాబట్టి కొద్దిగా ఆన్సర్ అనేది డిఫరెంట్గా రావచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా డీసల్ఫోనేషను డీకార్బాక్సిలేషన్ జరగడానికి రీజన్ బ్రోమిన్ వాటర్ ఎసిడిక్ మీడియం కాబట్టి నేను డీసల్ఫోనేషన్ డీకార్బాక్సిలేషన్ తీసుకొని ట్రైబ్రోమినేషన్ చేశాను. Br2CS2లో మనకి CS2 అనేది నాన్ పోలార్ సాల్వెంటు. సో అది ఎలాగో ఎసిడిక్ మీడియం కాదు కాబట్టి డీకార్బాక్సిలేషన్ డీసల్ఫోనేషన్ తీసుకోలేదు నేను. నెక్స్ట్ బెంజిన్ డైఎజోనియం H+. బెంజిన్ డైఎజోనియం అనేది ఎలక్ట్రోఫైల్. అయితే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎలక్ట్రోఫైల్ని ఎసిడిక్ మీడియంలో అండ్ ఇంకొకసారి బేసిక్ మీడియంలో మన స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఎనిలీన్ టైపు, ఇదేమో ఫినాల్ టైపు. సో ఫినాల్ టైప్ ఆఫ్ కప్లింగ్ రియాక్షన్ బేసిక్ మీడియంలో జరిగింది, ఎనిలీన్ టైప్ ఆఫ్ కప్లింగ్ రియాక్షన్ ఎసిడిక్ మీడియంలో జరిగింది. దేర్ఫోర్ ఎసిడిక్ మీడియంలో రియాక్షన్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు NH2 ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుద్ది.
విత్ రెస్పెక్ట్ టు NH2 ఎలక్ట్రోఫిల్ అటాక్ అవుద్ది. అదే బేసిక్ మీడియంలో రియాక్షన్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు OH ఎలక్ట్రోఫిల్ అటాక్ అవుద్ది. విత్ రెస్పెక్ట్ టు OH ఎలక్ట్రోఫిల్ అటాక్ అవుద్ది. నెక్స్ట్ బెంజిన్ మీద OCH3 ఉంది. ఇట్ ఈస్ అ ప్లస్ ఆర్ యాజ్ వెల్ యాజ్ -I అండ్ లీవింగ్ గ్రూప్ ఉంది. సో NH2- అనేది స్ట్రాంగ్ బేస్ ఉంది, లీవింగ్ గ్రూప్ ఉంది, బీటాలో -R లేదు. దేర్ఫోర్ వి ఎక్స్పెక్ట్ బెంజైన్ మెకానిజం. స్ట్రాంగ్ బేస్ ఉంది, లీవింగ్ గ్రూప్ ఉంది, బట్ -R లేదు. ఆర్థోపారాలో -R లేదు. సో ఆబ్వియస్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? బెంజైన్. సో బెంజైన్ మెకానిజం ద్వారా కరస్పాండింగ్ ప్రొడక్ట్ అనేది మనకి మేజర్ ప్రొడక్ట్ అనేది పారామిథాక్సీ ఎనిలిన్ ఫామ్ అవుతుంది. పారామిథాక్సీ ఎనిలిన్. ఈ పారామిథాక్సీ ఎనిలిన్కి HNO2 యాడ్ చేసినప్పుడు డై ఎజోటైజేషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ అనేది పారామిథాక్సీ బెంజిన్ డైజోనియం ఫామ్ అవుతుంది. పారామిథాక్సీ బెంజిన్ డైజోనియం. ఈ పారామిథాక్సీ బెంజిన్ డైజోనియంకి H3PO2 యాడ్ చేసినప్పుడు రిడక్షన్ జరుగుతుంది. లేకపోతే ఇథనాల్ యాడ్ చేసినా రిడక్షన్ జరిగి ఫైనల్గా మనకి యానిసోల్ ఫామ్ అవుతుంది. బెంజిన్ మీద OCH3 ఉంటే యానిసోల్. సో H3PO2 ఆక్సిడైజ్ అవుతుంది, H3PO3 ఫామ్ అయింది, ఇథనాల్ ఆక్సిడైజ్ అవుతుంది, CH3CHO ఫామ్ అవుతుంది. సో బెంజిన్ డైఎజోనియం రెడ్యూస్ అయింది, H3PO2 ఆక్సిడైజ్ అయింది, ఇథనాల్ కూడా ఆక్సిడైజ్ అవుతుంది. సో ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. బెంజిన్కి ఫ్యూమింగ్ HNO3 యాడ్ చేస్తే ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ FeHCl యాడ్ చేస్తే ఈ NO2 గ్రూప్కి రిడక్షన్ జరుగుతుంది. NO2 గ్రూప్ రిడక్షన్ జరిగి NH2 ఫామ్ అవుద్ది. నెక్స్ట్ Br2CH2 యాడ్ చేస్తే ఎనిలిన్కి Br2CH2 యాడ్ చేస్తే కరస్పాండింగ్ ట్రైబ్రోమో ప్రొడక్ట్ వస్తుంది. 2,4,6 ట్రైబ్రోమో ఎనిలిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ HNO2 యాడ్ చేస్తే ఎనిలిన్కి డై ఎజోటైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ CuCl యాడ్ చేస్తే శాండ్ మేయర్ రియాక్షన్ జరుగుతుంది. సో N2+ ప్లేస్లో మనకి క్లోరిన్ వస్తుంది. నెక్స్ట్ ఎమీన్కి FeCl3H2O. జనరల్గా ఈ రియాక్షన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఎమీన్ H2O ఈ రెండు కలిపి మనకి యాక్వస్ మీడియంలో మనకి CH3NH3+ OH- ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఎమీన్కి హైడ్రాలసిస్ జరిగి. నెక్స్ట్ Fe+3 ఉంది, OH- ఉంది. Fe+3 అండ్ OH- ఈ రెండు కలిపి FeOH3 ఫామ్ చేస్తాయి. అండ్ దీన్ని డీహైడ్రేషన్ తీసుకుంటే Fe2O3.XH2O ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ అ బ్రౌన్ PPT. సో ఇక్కడ మనకి Fe+3 స్టేట్మెంట్ ఏంటంటే ఎమీన్స్కి Fe+3 యాడ్ చేస్తే బ్రౌన్ PPT ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది బ్రౌన్ PPT అంటే ఇక్కడ మనకి Fe+3 + OH- కంబైన్ అవ్వటం వల్ల బ్రౌన్ PPT Fe2O3 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి HBF4 యాడ్ చేశాడు. సో HBF4 యాడ్ చేసినప్పుడు కరస్పాండింగ్ Cl ప్లేస్లో జస్ట్ BF4 వస్తుంది. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే ఈ బెంజిన్ డైఎజోనియం అనేది వాటర్ సాల్యుబుల్ అండ్ బెంజిన్ డైఎజోనియం టెట్రాఫ్లోరోబోరేట్ అనేది వాటర్ ఇన్సాల్యుబుల్. సో ఇప్పుడు మనం NaNO2 కాపర్ యాడ్ చేసినప్పుడు N2 ప్లేస్లో సింపుల్గా NO2 వస్తుంది. నైట్రోబెంజిన్ ఫామ్ అవుద్ది. ఇట్ ఈస్ అ థాలిమైడ్కి Br2NaOH యాడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి OH- అటాక్ అయి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. సో హైడ్రాలసిస్ తీసుకుంటే కరస్పాండింగ్ స్ట్రక్చర్ COOH అండ్ CONH2. సో ఇప్పుడు మనకి ఎమైడ్ ఉంది కాబట్టి, ప్రైమరీ ఎమైడ్ ఉంది కాబట్టి హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ జరిగి అండ్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ మనకి COOH అండ్ NH2 వస్తుంది. సో బెంజిన్ మీద NH2COH ఉన్నప్పుడు యాంథ్రానిలిక్ యాసిడ్ అంటారు.
HNO2 యాడ్ చేసి హీట్ ఇచ్చాడు. సో HNO2 యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుద్ది, డైఎజోనియం సాల్ట్ ఫామ్ అవుద్ది. కానీ హీట్ ఇచ్చాడు కాబట్టి N2 వెళ్ళిపోయి ప్లస్ ఫామ్ అయ్యి ఆ ప్లస్ మీద మనకి OH అటాక్ అవుతుంది. ఇట్ ఈజ్ అ ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్ యాసిడ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ సాలిసిలిక్ యాసిడ్. అండ్ ఈ సాలిసిలిక్ యాసిడ్కి H+ మిథనాల్ యాడ్ చేసినప్పుడు సో మనకి ఇది యాసిడ్, ఇది ఆల్కహాల్, యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ ఎస్టర్. అదే ఒకవేళ ఎస్ట్రిక్ ఎన్హైడ్రైడ్ యాడ్ చేస్తే న్యూక్లియోఫైల్ అటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది ఈ కేసులో. సో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఎవరంటే ఫినాలిక్ ఆక్సిజన్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. ఫినాలిక్ ఆక్సిజన్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్. దేర్ఫోర్ కరస్పాండింగ్ ఆన్సర్ COOH అండ్ OCOCH3. సో ఫస్ట్ వన్ వచ్చేసి మిథైల్ సాలిసిలేట్. సెకండ్ వన్ వచ్చేసి ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. నెక్స్ట్ 22 క్లోరోఫామ్ అండ్ KOH అండ్ ఫినాలిక్ కాంపౌండ్. సో దిస్ ఈజ్ అ రీమర్-టీమన్ రియాక్షన్. సో ఇక్కడ రీమర్-టీమన్ రియాక్షన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ మనకి వనిలిన్ ఫామ్ అవుతుంది. Now it is treated with ఎస్టిక్ ఎన్హైడ్రైడ్, ఎస్టిక్ యాసిడ్ అండ్ సోడియం ఎస్టేట్. ఇక్కడ ఏరోమాటిక్ ఆల్డిహైడ్ ఉంది. Now these two will react and this reaction is Perkin condensation. సో పెర్కిన్ కండెన్సేషన్ మనం ఏం చేస్తాం, సింపుల్గా ఎస్టిక్ ఎన్హైడ్రైడ్ ఇలా CHOకి అడ్జసెంట్గా రాసుకొని H2 రిమూవ్ చేయండి. తర్వాత హైడ్రాలసిస్ చేయండి. H2 రిమూవ్ చేసి హైడ్రాలసిస్ చేయండి. సో అది సింపుల్గా పెర్కిన్ కండెన్సేషన్. ఫినాల్కి సల్ఫోనేషన్ చేశారు, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది మనకి, లో టెంపరేచర్ అయితే ఆర్థో మేజర్, హై టెంపరేచర్ అయితే పారామేజర్. ఇక్కడ నేను హీట్ ఇచ్చాను కాబట్టి హై టెంపరేచర్ గ్రాంటెడ్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యూజ్డ్ NaOH. సో ఫ్యూజ్డ్ NaOH ఉంది, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఉంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ARSN2 మెకానిజం ఎగ్జాంపుల్. సో మనకి ఏమవుతుంది, సింపుల్గా ఎక్కడైతే SO3H ఉందో సింపుల్గా ఆ ప్లేస్లో OH వస్తుంది. అండ్ 1,4లో OH ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ క్వినోల్. ఫినాల్కి జింక్ యాడ్ చేసి హీట్ చేసినప్పుడు రిడక్షన్ జరిగి కరస్పాండింగ్ బెంజిన్ ఫామ్ అవుతుంది. అండ్ బెంజిన్కి Cl2, ఎక్సెస్ ఆఫ్ Cl2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్. సో అప్పుడు మనకి హెక్సాక్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. 6 times ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరిగి హెక్సాక్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బెంజిన్కి సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్ యాడ్ చేసినప్పుడు ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇలా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ O2H-nu. దిస్ ఈజ్ అ FRS మెకానిజం ఎగ్జాంపుల్, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అన్నామో స్టేబుల్ రాడికల్ ఎక్కడైతే ఉందో స్టేబుల్ రాడికల్ దగ్గర మనకి ఆక్సిజన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనం హైడ్రాలసిస్ చేస్తే ఇది పెరాక్సైడ్ కాబట్టి ఇక్కడ ఈ పెరాక్సీ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ పెరాక్సీ బాండ్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ కార్బన్ చుట్టూ మిథైల్ గ్రూప్ ఉంది, ఇథైల్ గ్రూప్ ఉంది, బెంజిన్ గ్రూప్ ఉంది. సో బెంజిన్కి మైగ్రేటింగ్ పవర్ ఎక్కువ, ఈ కేసులో బెంజిన్కి మైగ్రేటింగ్ పవర్ ఎక్కువ. సో కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది, బెంజిన్తో పాటు మనకి OH కనెక్ట్ అవుతుంది అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్ మనకి కీటోన్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ అ ఫినాల్ అండ్ థాలిక్ ఎన్హైడ్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H2SO4. ఫినాల్కి థాలిక్ ఎన్హైడ్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ 2 times జరిగి ఫైనల్గా మనకి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ 2 times జరిగి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్
బెంజీన్ నెక్స్ట్ కార్బన్ బెంజైలిక్ హైడ్రోజన్, బెంజీన్ నెక్స్ట్ కార్బన్ బెంజైలిక్ హైడ్రోజన్ KMnO4తో హీట్ చేసినప్పుడు సో మనకి బెంజైలిక్ కార్బన్ దగ్గర మనకి ఏమవుద్ది COOH వస్తుంది. హీట్ చేసినప్పుడు డీహైడ్రేషన్ జరిగి థాలిక్ ఎన్హైడ్రేట్ ఫామ్ అవుద్ది. అండ్ ఈ థాలిక్ ఎన్హైడ్రేట్కి LiAlH4 యాడ్ చేసినప్పుడు రిడక్షన్ జరిగి ఎన్హైడ్రేట్కి రిడక్షన్ జరిగి ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ హీట్ చేశారు. సో ఇక్కడ మనకి COOH ఉంది, ఇక్కడ మనకి COOH ఉంది. అండ్ ఆల్ఫా బీటా గామా సో మనం ఏం చేస్తాం డీకార్బాక్సిలేషన్ చేస్తాం. సో డీకార్బాక్సిలేషన్ చేసినప్పుడు ఆల్ఫా బీటా పొజిషన్లో డబుల్ బాండ్ రాయాలి. సో ఆల్ఫా బీటా పొజిషన్లో డబుల్ బాండ్ రాసినప్పుడు ఇక్కడ ఆల్ఫా బీటా పొజిషన్లో డబుల్ బాండ్ రాదు, ఇది బ్రిడ్జ్ కార్బన్ కాబట్టి. సో ఖచ్చితంగా మనం దీనికి డీకార్బాక్సిలేషన్ చేయాలి. దేర్ఫోర్ కరస్పాండింగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా రాసుకోవాలి. ఇది ఇంటర్మీడియట్, ఇది టాటమరైజ్ అయ్యి ఫైనల్గా మనకు వచ్చే కాంపౌండ్ ఏంటంటే ఫస్ట్ రియాక్షన్లో ఆఫ్టర్ టాటమరైజేషన్ ఈ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్కి సోడాలైమ్ యాడ్ చేశారు. సో బ్రిడ్జ్ కార్బన్ దగ్గర COOH ఉన్నప్పుడు సోడాలైమ్ యాడ్ చేస్తే ఫస్ట్ కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది, డెఫినెట్లీ కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది బ్రిడ్జ్ కార్బన్ దగ్గర. అండ్ వేరే పాసిబిలిటీ ఏమీ లేదు కాబట్టి ఎసిడిఫికేషన్ గ్రాంటెడ్గా తీసుకోవాలి. కార్బాక్సిలిక్ యాసిడ్కి అమోనియాతో హీట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే సాల్ట్ ఫామ్ అవుద్ది. అండ్ సాల్ట్కి డీహైడ్రేషన్ జరిగి ఎమైడ్ ఫామ్ అయింది. సో యాసిడ్కి అమోనియా యాడ్ చేసినప్పుడు హీట్ చేసినప్పుడు యాసిడ్ ఫామ్ అయింది. ఎమైడ్ ఫామ్ అయింది. ఎమైడ్కి HNO యాడ్ చేస్తే NH2 ప్లేస్లో N2+ వస్తుంది, N2+ వెళ్ళిపోయి C+ వస్తుంది, ఆ C+ ప్లేస్లో OH వస్తుంది. నెక్స్ట్ Br2PCl3 యాసిడ్ మీద Br2PCl3 అంటే HVZ రియాక్షన్. సో మనకి ఆల్ఫా కార్బన్ దగ్గర ప్రోటాన్ రీప్లేస్ అయ్యి Br అటాచ్ అవుతుంది. ఆల్ఫా కార్బన్ దగ్గర ప్రోటాన్ వెళ్ళిపోయి Br అటాచ్ అవుతుంది. నెక్స్ట్ క్లోరోబెంజిన్కి 2 times సల్ఫోనేషన్ చేశాం. సో క్లోరోబెంజిన్ అనేది OP డైరెక్టింగ్. సో ఆర్థోలో ఎలక్ట్రోఫైల్ అండ్ పారాలో ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ నైట్రేషన్ చేసినప్పుడు SO3H మెటా డైరెక్టింగ్, Cl అనేది OP డైరెక్టింగ్. దేర్ఫోర్ Cl రెస్పెక్ట్లో ఎలక్ట్రోఫైల్ అటాక్ చేస్తున్నాం. అటాక్ చేసినప్పుడు మనకి ఒక పొజిషనే ఖాళీగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఆర్థో పొజిషన్ మాత్రమే ఖాళీగా ఉంది. నెక్స్ట్ H2O యాడ్ చేసి హీట్ చేసినప్పుడు ఇక్కడ ఎలాగో మనకి సల్ఫోనిక్ యాసిడ్ ఉంది, ఈ కాంపౌండ్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎసిడిక్ మీడియం అన్నట్టు. ఎప్పుడైతే మనం ఎసిడిక్ మీడియంలో వాటర్ యాడ్ చేస్తామో డీసల్ఫోనేషన్ జరుగుతుంది. ఎసిడిక్ మీడియంలో వాటర్ యాడ్ చేసినప్పుడు డీసల్ఫోనేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్ మీద HNO యాడ్ చేసినప్పుడు NH2 ప్లేస్లో N2+ వస్తుంది, N2+ వెళ్ళిపోయి C+ వస్తుంది, అండ్ C+ మీద వాటర్ అటాక్ అయ్యి టెర్షరీ ఆల్కహాల్ వస్తుంది. టెర్షరీ ఆల్కహాల్కి PDC యాడ్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరిగి కరస్పాండింగ్ కీటోన్ ఫామ్ అవుతుంది. అండ్ కీటోన్కి P-సల్ఫై యాడ్ చేసినప్పుడు జెమినల్ డైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. జెమినల్ డైక్లోరైడ్కి ఆల్కహాలిక్ KOH యాడ్ చేసినప్పుడు ఎలిమినేషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సెకండ్ టైం ఎలిమినేషన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే రింగ్ సైజును బట్టి sp కార్బన్ పాసిబుల్ కాదు. సో వినైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. ఈ వినైల్ క్లోరైడ్ మీద HBr యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ద్వారా సేమ్ కార్బన్ మీద క్లోరిన్ బ్రోమిన్ ఫామ్ అవుతుంది. అంటే H+ యాడ్ అయ్యి స్టేబుల్ C+ ఫామ్ అవుతుంది, స్టేబుల్ C+ మీద Br అటాక్ అవుతుంది. సో ఫస్ట్ రియాక్షన్ ఏమో డైఎజోటైజేషన్ జరిగి తర్వాత N2+ వెళ్ళిపోయి తర్వాత H2 అటాక్ అయింది.
నెక్స్ట్ రియాక్షన్ ఏమో సెకండరీ ఆల్కహాల్కి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పీడీసీ ఆక్సిడేషన్ జరిగింది. నెక్స్ట్ ఏమో కీటోన్కి పీసెల్ఫ్ యాడ్ చేసినప్పుడు జెమినల్ డైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. జెమినల్ డైక్లోరైడ్కి ఆల్కహాలిక్ KOH యాడ్ చేసినప్పుడు ఎలిమినేషన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 2 టైమ్స్ ఎలిమినేషన్ పాసిబుల్ కాదు. సెకండ్ టైం ఎలిమినేషన్ జరిగితే sp కార్బన్ రావాలి, బట్ sp కార్బన్ రింగ్ సైజు సపోర్ట్ చేయదు. నెక్స్ట్ వినైలిక్ కార్బన్ ఫామ్ అయింది. వినైలిక్ కార్బన్ మీద H యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ ద్వారా మనకి కరస్పాండింగ్ సేమ్ కార్బన్ మీద క్లోరోబ్రోమో ప్రొడక్ట్ వచ్చింది. బ్రోమిన్ వాటర్ టెస్ట్. సో బ్రోమిన్ వాటర్ టెస్ట్ అనేది మనకి ఆల్కీన్కి వర్కౌట్ ఉంది, ఆల్కైన్, ఫినాల్, ఎనిలీన్ అండ్ ఆల్డోజెస్. సో ఇవన్నీ కూడా మనకి బ్రోమిన్ వాటర్తో టెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, Br+ అనేది 3 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. ఆల్కీన్తో Br+ అనేది 3 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. తర్వాత ఇంట్రామాలిక్యులర్ రియాక్షన్ జరిగి రింగ్ ఓపెన్ అయ్యి సైక్లిక్ రింగ్ ఫామ్ అవుతుంది. సో కరస్పాండింగ్ ప్రోడక్ట్ ఆఫ్టర్ గివింగ్ నెంబరింగ్ ఇట్ ఈజ్ అ ఫైనల్ ప్రోడక్ట్. సో ఫామ్ అయిన ప్లస్ మీద మనకి ఓ లోన్ పేర్ అటాక్ అయ్యి కరస్పాండింగ్ ప్రొడక్ట్ వస్తుంది. సో మనకి OH గ్రూప్ వస్తుంది. సో దిస్ ఇస్ ద బ్రోమిన్ వాటర్ టెస్ట్. సో ఇక్కడ మనకి బ్రోమిన్ వాటర్కి కలర్ ఉంటుంది. సో బ్రోమిన్ వాటర్కి డీకలరైజ్ అవుతుంది. సో ఒక కాంపౌండ్ X అనేది బ్రోమిన్ వాటర్ని డీకలరైజ్ చేసింది అని ఎగ్జామ్లో ఇస్తే అది ఆల్కీన్ అవ్వచ్చు, ఆల్కైన్ అవ్వచ్చు, ఫినాల్ అవ్వచ్చు, ఎనిలీన్ అవ్వచ్చు అండ్ ఆల్డోజెస్ అవ్వచ్చు. అండ్ బ్రోమిన్ వాటర్లో బేసికల్లీ HOBr అని కూడా తీసుకుంటారు. HOBrలో బ్రోమిన్ వాటర్లో కానీ HOBrలో కానీ ఎలక్ట్రోఫైల్ వచ్చేసి Br+, న్యూక్లియోఫైల్ వచ్చేసి OH-. ఎలక్ట్రోఫైల్ వచ్చేసి Br+, న్యూక్లియోఫైల్ వచ్చేసి OH-. నెక్స్ట్ కోల్డ్ ఆల్కలైన్ KMnO4. ఇట్ ఈస్ అ బేయస్ రియేజెంట్. ఇట్ కెన్ బి యూజ్డ్ టు టెస్ట్ ఆల్కీన్ అండ్ ఆల్కైన్. ఆల్కైన్ని రెండిట్లో టెస్ట్ చేయడం కోసం వాడచ్చు. అండ్ బేయస్ రియేజెంట్తో వచ్చేసి మనకి రియాక్షన్ సిన్ అడిషన్ అవుతుంది. అండ్ ఎక్కడైతే మనకి పై బాండ్ ఉందో అక్కడ ప్రొడక్ట్ దగ్గర ఏమవుతుందంటే ఆ పై బాండ్ పొజిషన్లో OH రాసుకోవాలి. అండ్ సిన్ అడిషన్ కాబట్టి లెస్ స్టీరికల్లీ హిండెడ్ ఆల్కీన్ ఆక్సిడైజ్ అవుతుంది. దేర్ ఫోర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి అబోవ్ ద ప్లేన్ OH, ఇది ఒక మాలిక్యూల్ ఫామ్ అవుద్ది. అండ్ అనదర్ మాలిక్యూల్ బిలో ద ప్లేన్ OH. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్కైన్కి బ్రోమిన్ వాటర్ యాడ్ చేసినప్పుడు ఆల్కీన్ లాగా రియాక్ట్ అవుతుంది. సో Br+ 3 మెంబర్ రింగ్ ఫామ్ చేసిన తర్వాత న్యూక్లియోఫైల్ OH అటాక్ అవుతుంది. నెక్స్ట్ ఇది టాటమరైజ్ అయ్యి ఫైనల్గా మనకి ఆఫ్టర్ టాటమరైజేషన్ ఫైనల్గా మనకి ఆల్ఫా బ్రోమో కీటోన్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ కోల్డ్ ఆల్కైన్ KMnO4. కోల్డ్ ఆల్కైన్ KMnO4 యాడ్ చేసినప్పుడు డైకీటో కాంపౌండ్ ఫామ్ అవుద్ది. టెర్మినల్ ఆల్కైన్కి టోలెన్స్ రియేజెంట్ యాడ్ చేసినప్పుడు టోలెన్స్ రియేజెంట్లో బేసిక్గా మనకి Ag+ ఉంటుంది, NH4OH ఉంటుంది. సో బికాస్ ఆఫ్ టెర్మినల్ ప్రోటాన్ it is acidic proton, therefore acidic proton replaced by silver and it is a white PPT. Next CuCl NH4OH. In the presence of basic medium, again the terminal proton replaced with copper and it is a red PPT. సో ఒక ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ టెర్మినల్లో ఉంటే ఈ రెండు రియాక్షన్లు పాజిటివ్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్తో నో రియాక్షన్, సోడియం బైకార్బోనేట్తో నో రియాక్షన్. సో ఒక కాంపౌండ్ X అనేది టోలెన్స్తో వైట్ PPT ఫామ్ చేసింది, లేకపోతే CuCl NH4OHతో రెడ్ PPT ఫామ్ చేసింది అని ఇస్తే సో ఖచ్చితంగా ఆ కాంపౌండ్లో ఆల్కైన్ అనేది టెర్మినల్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ AgNO3 అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఎప్పుడైనా Ag+ కనిపిస్తే
మోస్ట్లీ మనకి హ్యాలోజన్ రిమూవ్ చేయాలి. సో బెంజిన్ కనెక్టెడ్ హ్యాలోజన్ మనకి బయటికి రాదు కదా. సో ఓన్లీ మనకి బిఆర్ మైనస్ అనేది ఎలిఫాటిక్ కార్బన్ దగ్గర బయటకు వస్తుంది. దేర్ ఫోర్ ద కరస్పాండింగ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి CH2+ అండ్ AgBr లైట్ ఎల్లో PPT. సో జనరల్గా మనకి సైక్లోప్రోపేన్ మీద లీవింగ్ గ్రూప్ ఉన్నా, అంటే హ్యాలోజన్ ఉన్నా, నెక్స్ట్ డబుల్ బాండ్ మీద హ్యాలోజన్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ మీద హ్యాలోజన్ ఉన్నా, బెంజిన్ మీద హ్యాలోజన్ ఉన్నా, బ్రిడ్జ్ కార్బన్ దగ్గర హ్యాలోజన్ ఉన్నా, నెక్స్ట్ CCl4. సో ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో ఉన్న హ్యాలోజన్ Ag+తో రియాక్ట్ కాదు. Ag+తో రియాక్ట్ కాదు. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్. ఇట్ ఈస్ అ లూకాస్ రియేజెంట్. HCl కాంక్ HCl ZnCl2. ఇట్ ఈస్ అ లూకాస్ టెస్ట్. సో లూకాస్ టెస్ట్ ఏంటంటే ప్రైమరీకి వచ్చేసి SN2 మెకానిజం, సెకండరీ టెర్షరీకి వచ్చేసి SN1 మెకానిజం. సో మనకేమవుద్ది, సింపుల్గా ఆల్కహాల్ అనేది ఫస్ట్ R+గా ఫామ్ అయ్యి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం RCl ఫామ్ అవుతుంది. సో R+ అనేది ఎంత స్టేబుల్ అయితే అంత రెడీలీ ఫామ్ అవుతుంది. సో ఎంత రెడీగా ఫామ్ అయితే మనకి ఏదైతే RCl ఉందో ఇట్ లుక్స్ లైక్ వైట్ టర్బిడిటీ. వైట్ PPTలో కనిపిస్తుంది. సో C+ ఫాస్ట్గా ఫామ్ అయితే ఫాస్ట్గా కనిపిస్తుంది. సో జనరల్గా టెర్షరీ ఆల్కహాల్కి ఇమీడియట్గా టర్బిడిటీ ఫామ్ అవుతుంది. అండ్ సెకండరీ ఆల్కహాల్కి జనరల్గా 5 to 10 minutes టైం తీసుకుంటుంది. ప్రైమరీ ఆల్కహాల్కి రూమ్ టెంపరేచర్లో రియాక్షన్ జరగదు, బట్ హీట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి వైట్ టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఫామ్ అయిందనుకోండి అది టెర్షరీ ఆల్కహాల్. లేదు 5 to 10 minutes టైం తీసుకుందా సెకండరీ ఆల్కహాల్. రూమ్ టెంపరేచర్లో అసలు ఫామ్ కావట్లేదా అది ప్రైమరీ ఆల్కహాల్. సో ఇక్కడ నేను ప్రైమరీ ఆల్కహాల్ ఇచ్చాను, టెంపరేచర్ మెన్షన్ చేయలేదు కాబట్టి నో రియాక్షన్. ఇన్ కేసు ఒకవేళ హీట్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ అ ప్రైమరీ ఆల్కహాల్. ఇట్ గివ్స్ ద ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ SN2 మెకానిజం. నెక్స్ట్ విక్టర్ మేయర్ టెస్ట్. సో విక్టర్ మేయర్ టెస్ట్ ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్కి రెడ్ కలర్ వస్తుంది, సెకండరీ ఆల్కహాల్కి బ్లూ కలర్ వస్తుంది, టెర్షరీ ఆల్కహాల్కి కలర్లెస్. ప్రైమరీకి రెడ్ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది, సెకండరీకి బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది, అండ్ టెర్షరీకి కలర్లెస్ వస్తుంది. దట్ ఈస్ అ విక్టర్ మేయర్ టెస్ట్. సో ఇక్కడ మనకి ప్రైమరీ కాబట్టి రెడ్ కలర్. సో విక్టర్ మేయర్ టెస్ట్లో ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ మనం డిస్టింగ్విష్ చేయొచ్చు, లైక్ ఇన్ ద క్లెమెన్సన్, లైక్ ఇన్ ద లూకాస్ రియేజెంట్, లూకాస్ టెస్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చింది సెకండరీ ఆల్కహాల్తో లూకాస్ రియేజెంట్. సో సెకండరీ ఆల్కహాల్తో లూకాస్ రియేజెంట్ SN1 మెకానిజం కదా. ఫస్ట్ మనకి ప్లస్ ఫామ్ అయింది, మైగ్రేషన్ పాసిబిలిటీ ఉంది, ప్లస్ ఫామ్ అయింది, దేర్ ఫోర్ ఫైనల్లీ కరస్పాండింగ్ టెర్షరీ హ్యాలైడ్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ మనకి ఇనీషియల్గా ఫామ్ అయింది సెకండరీ కాబట్టి ఖచ్చితంగా 5 to 10 minutes టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే టెర్షరీ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ సెకండరీ ఫామ్ అయిన తర్వాతే టెర్షరీ ఫామ్ అయింది. ఫస్ట్ సెకండరీ ఫామ్ అవడానికి 5 to 10 minutes టైం తీసుకుంటుంది కదా. సో ఖచ్చితంగా ఇది సెకండరీ ఆల్కహాల్ కింద కౌంట్ వస్తుంది. విక్టర్ మే టెస్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది. విక్టర్ మే టెస్ట్లో సెకండరీ ఆల్కహాల్కి బ్లూ కలర్ సొల్యూషన్. నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్. సో టెర్షరీ ఆల్కహాల్కి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం ఫస్ట్ C+ ఫామ్ అయింది బేస్డ్ ఆన్ SN1 కైనటిక్స్. నెక్స్ట్ మనకి Cl- అటాచ్ అవుద్ది, కరస్పాండింగ్ వైట్ టర్బిడిటీ ఫామ్ అవుద్ది. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఇది ఇమీడియట్గా ఫామ్ అవుద్ది కాబట్టి ఇది టెర్షరీ ఆల్కహాల్ అని చెప్పొచ్చు. విక్టర్ మే టెస్ట్ ఇక్కడ మనకి ఎటువంటి కలర్ కనిపించదు, ఇట్ ఈస్ అ కలర్లెస్. ఈ ఫైనల్ సొల్యూషన్ ఎలా కనిపిస్తుంది అంటే విక్టర్ మే రియేజెంట్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ సొల్యూషన్ కలర్లెస్ కనిపిస్తుంది. సో లూకాస్ రియేజెంట్ అనేది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ని డిస్టింగ్విష్ చేయడానికి వాడచ్చు. అలాగే విక్టర్ మే టెస్ట్ అనేది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ నైట్రో కాంపౌండ్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయోడైడ్ కాంపౌండ్స్. సో ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్, ప్రైమరీ నైట్రసో, సెకండరీ నైట్రసో, టెర్షరీ నైట్రసో, ప్రైమరీ నైట్రో ఆల్సో, ప్రైమరీ నైట్రో, సెకండరీ నైట్రో, టెర్షరీ నైట్రో, ప్రైమరీ అయోడైడ్, సెకండరీ అయోడైడ్, టెర్షరీ అయోడైడ్. సో ఈ మూడింటికి మనం విక్టర్ మే టెస్ట్ వాడచ్చు. సీరిక్ అమోనియం నైట్రేట్ CAN. జనరల్గా సీరిక్ అమోనియం నైట్రేట్ టెస్ట్ మనం ఆల్కహాల్కి చేస్తాం, వీ డూ ఫర్ ఆల్కహాల్స్. సో జనరల్గా ఆల్కహాల్కి సీరిక్ అమోనియం నైట్రేట్ యాడ్ చేస్తే సీరిక్ అమోనియం నైట్రేట్
సో ఆల్కహాల్కి సీరిక్ అమోనియం నైట్రేట్ యాడ్ చేస్తే CeNH3 6 NO3 taken 2 times. సీరిక్ అమోనియం నైట్రేట్ యాడ్ చేస్తే సో మనకి కరస్పాండింగ్ ఫైనల్ ప్రోడక్ట్ CeNH3 4 ROH2 2 లిగాండ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి ప్లస్ 2 moles ఆఫ్ NH4NO3 అనేది మనకి బయటకు వస్తుంది. సో ఇక్కడ మనకి జనరల్గా ఏదైతే కాంప్లెక్స్ ఫామ్ అయిందో ఈ కాంప్లెక్స్ మనకి ఎల్లో కలర్ ఉంటుంది. సో ఈ ఎల్లో కలర్ కనిపిస్తే మనకి ఆల్కహాల్ అని చెప్పొచ్చు. సో సీరిక్ అమోనియం నైట్రేట్ టెస్ట్ అంటే సపోజ్ ద కాంపౌండ్ X ఈస్ గివింగ్ సీరిక్ అమోనియం నైట్రేట్ టెస్ట్ అంటే దట్ మీన్స్ ద కాంపౌండ్ కంటైన్స్ ఆల్కహాలిక్ గ్రూప్. క్వశ్చన్ నెంబర్ 10. సో ప్రైమరీ ఆల్కహాల్కి PCC యాడ్ చేస్తే మనకి ఆల్డిహైడ్ ఫామ్ అవుద్ది. ప్రైమరీ ఆల్కహాల్కి PCC యాడ్ చేస్తే మనకి ఆల్డిహైడ్ ఫామ్ అవుద్ది. పిరిడినం క్లోరోక్రోమేట్. సో ఆల్డిహైడ్కి షిఫ్ట్స్ రియేజెంట్ చేస్తే షిఫ్ట్స్ రియేజెంట్ అనేది రీస్టోర్ ఇట్స్ పింక్ కలర్. సో షిఫ్ట్ రియేజెంట్ యొక్క పింక్ కలర్ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. టోలెన్స్ రియేజెంట్ యాడ్ చేస్తే మనకి ఆల్డిహైడ్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ టోలెన్స్ రియేజెంట్ ఉన్న సిల్వర్ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఫెయిలింగ్ సొల్యూషన్ యాడ్ చేసినా కూడా ఆల్డిహైడ్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ ఫెయిలింగ్లో ఉన్న Cu+2 కానీ బెండిక్లో ఉన్న Cu+2 కానీ +1గా కన్వర్ట్ అయ్యి రెడ్ PPT ఫామ్ చేస్తాయి. Cu2 రెడ్ PPT ఫామ్ చేస్తాయి. NaOI అంటే సోడియం హైపో అయోడైడ్. సో సింపుల్గా I2+OH- తీసుకోవాలి. సో మనకి ఐడోఫామ్ టెస్ట్ అన్నట్టు. సో ఐడోఫామ్ టెస్ట్ అంటే మెయిన్గా మనకి ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్ కానీ ఉన్నప్పుడు మనం ఐడోఫామ్ ఆలోచిస్తాం. లేకపోతే యాక్టివ్ మిథిలిన్ కానీ ఈ 3 కేసుల్లో మనం ఐడోఫామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఐడోఫామ్లో ఇది ఐడోఫామ్ కన్వర్ట్ అవుద్ది, ఇది ఐడోఫామ్గా కన్వర్ట్ అవుద్ది, ఇది ఐడోఫామ్గా కన్వర్ట్ అవుద్ది. కానీ ఇక్కడ నేను ఇచ్చిన ఈ స్ట్రక్చర్లో మనకి ఐడోఫామ్ వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జోన్స్ రియేజెంట్ యాడ్ చేస్తే ప్రైమరీ ఆల్కహాల్ అయితే యాసిడ్ ఫామ్ అయింది, సెకండరీ ఆల్కహాల్ అయితే కీటోన్ ఫామ్ అయింది. సో జోన్స్ రియేజెంట్ అంటే CrO3H2SO4 అని అర్థం అండ్ సాల్వెంట్ జనరల్గా వాటర్ ఉంటుంది. అండ్ కీటోన్కి షిఫ్ట్స్ రియేజెంట్ టెస్ట్ ఉండదు, టోలెన్స్ రియేజెంట్ రియాక్ట్ అవ్వదు, ఫెయిలింగ్ రియాక్ట్ అవ్వదు. కీటోన్తో షిఫ్ట్స్ రియాక్ట్ కాదు, టోలెన్స్ రియాక్ట్ కాదు, ఫెయిలింగ్ రియాక్ట్ కాదు. I2 అండ్ CO3-2 అంటే సింపుల్గా ఇది I2+OH-. CO3-2 ఎక్కడ కనిపించినా దాన్ని OH- తీసుకుని అంటే ఐడోఫామ్. ఇక్కడ ఐడోఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే ఐడోఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ ఐడోఫామ్ రియాక్షన్ ఇట్ విల్ గివ్ కరస్పాండింగ్ ప్రొడక్ట్ లైక్ దిస్. బెంజాల్డిహైడ్ ఇట్ ఈస్ ఏరోమాటిక్ ఆల్డిహైడ్కి షిఫ్ట్స్ రియేజెంట్ రీస్టోర్ ఇట్స్ పింక్ కలర్. టోలెన్స్ రియేజెంట్ ఏరోమాటిక్ ఆల్డిహైడ్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ టోలెన్స్ మనకి రెడ్యూస్ అవుతుంది. ఫెయిలింగ్ ఏరోమాటిక్ ఆల్డిహైడ్స్ రెస్పాండ్ అవ్వవు. అండ్ ఐడోఫామ్ ఇక్కడ మనకి ఐడోఫామ్ స్ట్రక్చర్లో కావాల్సిన స్ట్రక్చరల్ ఫామ్లో మనకి ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది బెంజాల్డిహైడ్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ COOH. సో కార్బాక్సిలిక్ యాసిడ్కి సోడియం యాడ్ చేసినప్పుడు ఇది మనకి ఎసిడిక్ ప్రోటాన్ కాబట్టి సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్కి యాక్వస్ NaOH యాడ్ చేసినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది. ఈ సాల్ట్ మనకి వాటర్ సాల్యుబుల్, దేర్ఫోర్ బెంజోయిక్ యాసిడ్ సాల్యుబుల్ ఇన్ యాక్వస్ NaOH. అండ్ యాక్వస్ సోడియం బైకార్బోనేట్తో బెంజోయిక్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు సోడియం బెంజోయిట్ ఫామ్ అవుద్ది అండ్ H2CO3 ఫామ్ అవుద్ది. HCO3- అండ్ H+ కలిసి H2CO3. ఈ H2CO3 మనకి డికంపోజ్ అయ్యి CO2 ఫామ్ అవుద్ది. సో ఈ CO2 అనేది బబుల్స్ ఫామ్లో మనకి బయటకు వస్తుంది. అందుకే మనం దాన్ని ఏమంటామంటే బెంజోయిక్ యాసిడ్ గివ్స్ ఎఫరసెన్స్ విత్ సోడియం బైకార్బోనేట్. సో సోడియం బైకార్బోనేట్తో బెంజోయిక్ యాసిడ్ అనేది ఎఫరసెన్స్ ఇస్తుంది అంటే CO2 బబుల్స్ వస్తాయని. నెక్స్ట్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H+, ఇట్ ఈస్ ఎ ఎస్టరిఫికేషన్.
ఇట్ ఈస్ ఎస్టరిఫికేషన్. సో ఫైనల్గా మనకి ఎస్టర్ ఫామ్ అవుద్ది. ఈ ఎస్టర్కి మనకి ఫ్రూటీ స్మెల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ ఆల్కహాల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యాసిడ్. సో యాసిడ్కి ఆల్కహాల్ యాడ్ చేసిన, ఆల్కహాల్కి యాసిడ్ యాడ్ చేసిన, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్ ఎస్టర్ ఫామ్ అయింది. ఎస్టర్కి ఫ్రూటీ స్మెల్ ఉంటుంది. ఫినాల్ న్యూట్రల్ FeCl3. జనరల్గా మనకి న్యూట్రల్ FeCl3 కనిపించిందంటే సో మన సిలబస్ ప్రకారం 100% అది ఫినాల్ కాంపౌండ్ తీసుకొని క్వశ్చన్ చేయొచ్చు. సో ఒకవేళ కొద్దిగా ఎక్స్టెంట్గా ఇస్తే మాత్రం యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ కూడా అవ్వచ్చు. అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తే ఐఐటీ క్వశ్చన్స్లో యాక్టివ్ మిథిలిన్ కూడా అవ్వచ్చు. బట్ మెయిన్లీ మనకి మాత్రం న్యూట్రల్ FeCl3 అంటే మనకి ఎక్కువగా కనిపించేది ఫినాల్. సో ఫినాల్ FeCl3తో కలర్డ్ కాంపౌండ్ కనిపిస్తుంది. సో FeOPH6 3-. సో ఈ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్కి జనరల్గా ఆరెంజ్ కానీ ఎల్లో కలర్ కానీ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ఫినాల్. అంటే ఫినాల్ సబ్స్టెంట్ బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ద కాంపౌండ్ X గివ్స్ న్యూట్రల్ FeCl3, దట్ మీన్స్ ద కాంపౌండ్ ఈజ్ ఫినాల్. ఫినాల్ అండ్ బ్రోమిన్ వాటర్. సో బ్రోమిన్ వాటర్తో మనకి ఫినాల్ ట్రీట్ చేసినప్పుడు మనకి 2,4,6 ట్రైబ్రోమో ఫినాల్ ఫామ్ అవుతుంది. సో Br ప్లస్ అటాచ్ అయింది, Br మైనస్ బయటకు వస్తుంది. ఇక్కడ Br మైనస్, ఇక్కడ H ప్లస్, ఇక్కడ మనకి ఆర్ధోలోని H ప్లస్లో మనకి రీప్లేస్ అయింది కాబట్టి Br ప్లస్ చేత 3 moles ఆఫ్ HBr కూడా ఫామ్ అవుతుంది. ఏదైతే మనకి ఈ ట్రైబ్రోమో ఫామ్ అయిందో ఈ ట్రైబ్రోమో అనేది మనకి వైట్ PPT, వాటర్ ఇన్సాల్యుబుల్ వైట్ PPT. ఫినాల్ ప్లస్ థాలిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్. సో థాలిక్ యాసిడ్ కనిపించిందంటే ఇట్ ఈస్ అ ఫినాఫ్థ్రిన్ ఇండికేటర్. సో మనకి ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. థాలిక్ యాసిడ్ కానీ థాలిక్ ఎన్హైడ్రైడ్ కానీ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఫినాఫ్థ్రిన్ స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ ఫినాల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఫినాల్ గ్రూప్ ఉంది. సో ఇది మనకి ఎసిడిక్ మీడియంలో ఈ స్ట్రక్చర్, ఎసిడిక్ మీడియంలో ఈ స్ట్రక్చర్. బట్ ఎప్పుడైతే మనం బేస్ యాడ్ చేస్తామో, టైట్రేషన్ చేసేటప్పుడు బేస్ యాడ్ చేస్తామో, ఇక్కడ మనకి యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ మనకి యాసిడ్ బేస్ రియాక్షన్ జరుగుతుంది. అండ్ యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి మనకి ఫైనల్ స్ట్రక్చర్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే COO మైనస్ అండ్ కరస్పాండింగ్ క్వినోన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. And another structure exists as phenoxide only. So it is in the basic medium. And strongly basic medium, pH value 13 to 14 కనుక రేంజ్ మనం మెయింటైన్ చేస్తే మళ్ళీ మనకి ఇది ఈ OH మైనస్ అనేది మనకి ఈ కార్బన్ దగ్గర అటాక్ అయ్యి, OH మైనస్ అనేది ఆ కార్బన్ దగ్గర అటాక్ అయ్యి కరస్పాండింగ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందంటే, సో బేసికల్ దాన్ని మనం మైకల్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. ఇది కరస్పాండింగ్ స్ట్రక్చర్. సో ఫినాల్కి థాలిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్ ఫస్ట్ మనకి కలర్లెస్ కాంపౌండ్ వచ్చింది. ఎసిడిక్ మీడియం కాబట్టి కలర్లెస్ కాంపౌండ్. దానికి స్లైట్లీ మనం బేస్, ఆ సొల్యూషన్ మనం బేసిక్ చేస్తే బై యాడింగ్ NaOH మనకి కలర్డ్ కాంపౌండ్, పింక్ కలర్డ్ కాంపౌండ్ వస్తుంది. ఇంకా స్ట్రాంగ్లీ OH మైనస్ బేస్ యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఆ పింక్ కలర్ అనేది మళ్ళీ డిజపేర్ అవుతుంది. సో డిజపేర్ అవడానికి కారణం ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ ఫినాల్కి HNO2 యాడ్ చేసాం, తర్వాత డైల్యూషన్ చేసాం, తర్వాత NaOH యాడ్ చేసాం. జనరల్గా ఇనీషియల్గా గ్రీన్ కలర్ సొల్యూషన్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ కలర్ కన్వర్ట్ అవుద్ది, ఫైనల్గా బ్లూ కలర్ కన్వర్ట్ అవుద్ది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్ లిబరమన్ నైట్రసో టెస్ట్. లిబరమన్ నైట్రసో టెస్ట్. సో జనరల్గా మనకి రియాక్షన్స్ అవసరం లేదు. ఒకవేళ రియాక్షన్ కావాలనుకుంటే మనం ఒకసారి నోట్స్ రివైజ్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఎనిలీన్. సో ఎనిలీన్ యాక్వస్ HCl. ఏ నైట్రోజన్ కాంపౌండ్ తీసుకున్నా, అంటే నైట్రోజన్ కాంపౌండ్ అంటే ఎమీన్స్, ఏ టైప్ ఆఫ్ ఎమీన్ తీసుకున్నా, ప్రైమరీ అయినా, సెకండరీ అయినా, టెర్షరీ అయినా, ఏలిఫాటిక్ అయినా, ఏరోమాటిక్ అయినా, యాక్వస్ HClలో సాల్యుబుల్ అవుతుంది. సో సాల్యుబుల్ అవ్వడానికి రీజన్ మనకి సాల్ట్ ఫామ్ అవటం. ఇలా సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇఫ్ ద కాంపౌండ్ X ఈజ్ సాల్యుబుల్ ఇన్ యాక్వస్ HCl అన్నాడు అంటే ఖచ్చితంగా అది ఎమీన్ కాంపౌండ్ అవుతుంది. నెక్స్ట్ ఎనిలీన్ బ్రోమిన్ వాటర్. సో ఎనిలీన్ మనం బ్రోమిన్ వాటర్తో ట్రీట్ చేస్తే ట్రైబ్రోమో ఫామ్ అవుతుంది. 2,4,6 ట్రైబ్రోమో ఎనిలీన్ ఫామ్ అవుద్ది. 2,4,6 ట్రైబ్రోమో ఎనిలీన్ ఫామ్ అవుద్ది. ప్లస్ 3 moles ఆఫ్ HBr. సో ఏదైతే మనకి ఏరోమాటిక్ ప్రొడక్ట్ ఫామ్ అయిందో దట్ ఈస్ అ వైట్ PPT, వాటర్ ఇన్సాల్యుబుల్.
నెక్స్ట్ ఎనిలిన్కి హెచ్ఎన్ఓ2 యాడ్ చేస్తే ఫస్ట్ మనకి ఈ రెండు రియాక్ట్ అయ్యి డైఎజోటైజేషన్ జరిగి బెంజిన్ డైఎజోనియం ఫామ్ అయింది. ఈ బెంజిన్ డైఎజోనియంకి బీటా నాఫ్థోల్ యాడ్ చేస్తే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం, సో ఇట్ ఈస్ అ బీటా నాఫ్థోల్ స్ట్రక్చర్. సో మనకి బేసిక్ మీడియంలో కప్లింగ్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రోఫిలిక్ ఏరోమాటిక్ సబ్స్టిట్యూషన్ జరిగి కరస్పాండింగ్ ప్రొడక్ట్ వస్తుంది. సో జనరల్గా ఇది మనకి కలర్డ్ కాంపౌండ్. So it is a test for beta naphthol as well as it is also test for, you can say, amine. Amine ki test అనొచ్చు, బీటా నాఫ్థోల్ కి టెస్ట్ అనొచ్చు. నెక్స్ట్ ఎనిలిన్కి క్లోరోఫామ్ ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే, సో మనకి ఇక్కడ NH2 గ్రూప్ ఉంది కదా, సో ఈ NH2 గ్రూప్ అనేది మనకి NCగా కన్వర్ట్ అవుతుంది. NCగా. సో దీన్ని మనం ఏమంటామంటే కార్బైల్ ఎమీన్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ మనం, సో ఇక్కడ మనకి ప్రైమరీ ఎమిన్ రియాక్ట్ అవుతుంది. అది ఎలిఫాటిక్ కావచ్చు, ఏరోమాటిక్ కావచ్చు. ఏదైతే ఐసోసైనైడ్ ఫామ్ అయిందో ఈ ఐసోసైనైడ్కి మనకి ఫౌల్ స్మెల్ ఉంటుంది. ఈ ఫౌల్ స్మెల్ ఫామ్ అయిందంటే దాని అర్థం ఖచ్చితంగా మనకి ఈ NH2 అనేది ఖచ్చితంగా కాంపౌండ్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఎనిలిన్ని బెంజిన్ సల్ఫోనిల్ క్లోరైడ్, ఇట్ ఈస్ అ హిన్స్బర్గ్ రియేజెంట్. సో ఇది ప్రైమరీ ఎమిన్ కాబట్టి Nలోని పెరటాక Cl వెళ్ళిపోయి ప్రైమరీ సల్ఫోనమైడ్ ఫామ్ అయింది. ఇట్ ఈజ్ అ స్ట్రక్చర్ ఆఫ్ ప్రైమరీ సల్ఫోనమైడ్. ఏదైతే ప్రైమరీ సల్ఫోనమైడ్ ఫామ్ అయిందో ఇది వైట్ PPT, వాటర్ ఇన్సాల్యుబుల్. ఇది ఎప్పుడైతే మనం యాక్వస్ NaOH యాడ్ చేస్తామో ఇక్కడ ఉన్న ఎసిడిక్ ప్రోటాను రియాక్ట్ అయ్యి సాల్ట్ ఫామ్ చేస్తుంది. దీనివల్ల ఈ వైట్ PPT ఏమైంది, సాల్ట్ ఫామ్ చేయడం వల్ల వాటర్ సాల్యుబుల్ అయింది. ఎప్పుడైతే మనకి ఇలా హిన్స్బర్గ్ రియేజెంట్ యాడ్ చేస్తే ఫస్ట్ వైట్ PPT ఫామ్ అయ్యి సాల్యుబుల్ అయిందో ఖచ్చితంగా ఈ ఎమీన్ అనేది ప్రైమరీ ఎమీన్ అని అర్థమవుతుంది. అదే ఒకవేళ సెకండరీ ఎమీన్ కేసు తీసుకుంటే సెకండరీ ఎమీన్లో మనకి వైట్ PPT ఫామ్ అయింది, కానీ వైట్ PPT సాల్యుబుల్ కాదు. ఓన్లీ ప్రైమరీ ఎమీన్కే వైట్ PPT సాల్యుబుల్. హిన్స్బర్గ్ టెస్ట్లో ప్రైమరీ ఎమీన్లో PPT ఫామ్ అయ్యి PPT మళ్ళీ సాల్యుబుల్ అవుతుంది. సెకండరీ ఎమీన్ PPT ఫామ్ అవుద్ది, సాల్యుబుల్ కాదు. టెర్షరీ ఎమీన్ PPT కూడా ఫామ్ చేయదు. సో ఇది హిన్స్బర్గ్ టెస్ట్ అంటాం మనం. ఇక్కడ మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్ని డిస్టింగ్విష్ చేయొచ్చు, అంటే ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ మూడు ఒకే మిక్చర్లో ఉంటే సపరేట్ కూడా చేయొచ్చు. ఫినాల్కి యాక్వస్ NaOH. సో ఫినాల్ అనేది యాక్వస్ NaOHలో యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి సాల్ట్ ఫామ్ అయ్యి సాల్యుబుల్ అవుతుంది. సో ఫినాల్ సాల్యుబుల్ ఇన్ యాక్వస్ NaOH. బట్ మనకి ఫినాల్ అనేది సోడియం బైకార్బోనేట్లో డిజాల్వ్ కాదు, ఎందుకంటే H2CO3 కన్నా ఫినాల్ వీక్ యాసిడ్. అందుకే రియాక్ట్ కాదు. సో ఫినాల్ డెరివేటివ్స్ జనరల్గా యాక్వా సోడియం బైకార్బోనేట్లో సాల్యుబుల్ కావు, కానీ డైనైట్రోఫినాల్ అండ్ ట్రైనైట్రోఫినాల్, ఈ టూ కాంపౌండ్స్ ఎక్సెప్షన్. ఈ టూ కాంపౌండ్స్ యాక్వా సోడియం బైకార్బోనేట్లో సాల్యుబుల్ అవుతాయి. జనరల్గా సోడియం బైకార్బోనేట్ అన్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఒకటి, నెక్స్ట్ డైనైట్రోఫినాల్, ట్రైనైట్రోఫినాల్, యాస్కార్బిక్ యాసిడ్ అండ్ స్క్వేరిక్ యాసిడ్. సో ఈ 4 కాంపౌండ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ డైనైట్రోఫినాల్, ట్రైనైట్రోఫినాల్. నెక్స్ట్ యాస్కార్బిక్ యాసిడ్, నెక్స్ట్ స్క్వేరిక్ యాసిడ్. సో స్క్వేరిక్ యాసిడ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇట్ ఈజ్ అ స్క్వేరిక్ యాసిడ్. సో యాస్కార్బిక్ యాసిడ్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, it is a ascorbic acid. So it is about the sodium bicarbonate. అదే ఒకవేళ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఫినాల్, నెక్స్ట్ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్, నెక్స్ట్ మనకి ఆక్సైమ్, నెక్స్ట్ మనకి సల్ఫోనమైడ్స్, నెక్స్ట్ మనకి యాక్టివ్ మిథిలీన్స్. సో యాక్వస్ NaOHలో ఈ కాంపౌండ్స్ అన్నీ సాల్యుబుల్. మెయిన్గా మనకి NCERT పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ 4 కాంపౌండ్స్ మనకి ఇంపార్టెంట్.
దట్ ఈజ్ అబౌట్ ది aqueous NaOH. నెక్స్ట్ ప్రైమరీ ఎమీన్. సో ప్రైమరీ ఎమీన్కి క్లోరోఫామ్ ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ ఫౌల్ స్మెల్ కాంపౌండ్. ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ ఎలిఫాటిక్ యాజ్ వెల్ యాజ్ ఏరోమాటిక్ ప్రైమరీ ఎమీన్. నెక్స్ట్ హిన్స్బర్గ్ రియేజెంట్ యాడ్ చేస్తే ఫాలోడ్ బై aqueous NaOH. ఇనీషియల్గా మనకి ప్రైమరీ సల్ఫోనమైడ్ ఫామ్ అవుద్ది అండ్ ఇట్ ఈస్ అ వైట్ PPT and it is soluble in aqueous NaOH because of this acidic proton. Because of this acidic proton, it is soluble in aqueous NaOH. అదే సెకండరీ ఏమీ మీద క్లోరోఫామ్ KOH యాడ్ చేస్తే మనకి నైట్రోజన్ మీద CHO గ్రూప్ ఫామ్ అయింది. సో ఇది టెస్ట్గా ఉపయోగపడదు, బట్ ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఇట్ ఈజ్ అ ఎమైడ్. అంటే రీమర్-టీమన్ రియాక్షన్లో CHO ఎట్లా యాడ్ అయింది, ఇక్కడ కూడా CHO యాడ్ అవుతుంది. నెక్స్ట్ హిన్స్బర్గ్ రియేజెంట్ యాడ్ చేస్తే Nలోని ప్రొటాక్ అయ్యి లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోయి సెకండరీ సల్ఫోనమైడ్ ఫామ్ అవుద్ది. కానీ సెకండరీ సల్ఫోనమైడ్ aqueous NaOHలో సాల్యుబుల్ కాదు, ఎందుకంటే N దగ్గర ఎసిడిక్ ప్రోటాన్ లేదు. N దగ్గర ఎసిడిక్ ప్రోటాన్ లేదు కాబట్టి aqueous NaOHలో ఈ PPT అనేది సాల్యుబుల్ కాదు. నెక్స్ట్ టెర్షరీ ఎమీన్ వచ్చేసి క్లోరోఫామ్ ఆల్కహాలిక్ KOHతో నో రియాక్షన్. అలాగే బెంజిన్ సల్ఫోనిల్ క్లోరైడ్తో కూడా నో రియాక్షన్. గ్లూకోజ్కి బ్రోమిన్ వాటర్ యాడ్ చేస్తే సో గ్లూకోజ్లో మనకి RCHO ఉంది కదా, ఈ CHO గ్రూప్ అనేది యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. CHO గ్రూప్ అనేది యాసిడ్కి కన్వర్ట్ అవుతుంది. లేదా ఒకవేళ సైక్లిక్ స్ట్రక్చర్ తీసుకుంటే హెమీ ఎసిటాల్ ఉంటుంది అండ్ హెమీ ఎసిటాల్ విల్ బి కన్వర్టెడ్ టు లాక్టోన్. హెమీ ఎసిటాల్ విల్ బి కన్వర్టెడ్ టు లాక్టోన్. ఫ్రక్టోజ్కి బ్రోమిన్ వాటర్ టెస్ట్ ఉండదు. అంటే జనరల్గా గ్లూకోజ్ బ్రోమిన్ వాటర్, దట్ మీన్స్ ఆల్డోజెస్ మనకి బ్రోమిన్ వాటర్ని డీకలరైజ్ చేస్తాయి, బట్ కీటోజెస్ మాత్రం బ్రోమిన్ వాటర్ని డీకలరైజ్ చేయవు. నెక్స్ట్ నిన్ హైడ్రిన్ టెస్ట్. జనరల్గా ఎక్సెప్ట్ ప్రోలీన్లో సెకండరీ ఎమీన్ ఉంటుంది. సెకండరీ ఎమీన్ తప్ప మిగతా అన్ని కేసులో ఈ నిన్ హైడ్రిన్ రియాక్ట్ అయినప్పుడు కరస్పాండింగ్ ప్రొడక్ట్ రూమాన్ పర్పుల్ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ రూమన్స్ పర్పుల్. ఇట్ ఈస్ అ రూమన్స్ పర్పుల్. సో ఇక్కడ మనకు ఒక COOH ఉంది. ఇక్కడ ఈ NH ఒకటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ CO2, ఇక్కడ COH అనేది CO2కి బయటకు వెళ్ళిపోతుంది. ఈ రిమైనింగ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు CH3CHO. ఈ కార్బన్ అనేది మనకి CHO కన్వర్ట్ అవుద్ది. సో ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ నిన్ హైడ్రిన్. ఈ నిన్ హైడ్రిన్తో మనకి ఎమినో యాసిడ్ ఏదైతే కాంపౌండ్ ఫామ్ చేస్తుందో అది కలర్డ్ కాంపౌండ్. జనరల్గా దీన్ని రూమన్ పర్పుల్ అంటారు.